నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఉపాధి హామీ పథకం పనుల్లో అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టాలి మునుగుంటపాలెం గ్రామ యువత డిమాండ్ రహదారి భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమం లీడర్షిప్ అంశంపై ఉపన్యాసం సుళ్లూరుపేట పట్టణంలోని పలు డాబాలు హోటళ్లు రెస్టారెంట్లపై తనిఖీలు పరిశుభ్రత పాటించని డాబాలపై చర్యలు డీటెయిల్స్ చూస్తే తిరుపతి జిల్లా కోట మండలం ఓనుగుంటపాలెం గ్రామంలో జరుగుతున్న గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టాలని గ్రామ యువత అధికారులను కోరారు. గ్రామంలో 2019 నుండి 2024 వరకు జరిగిన ఉపాధి పనుల్లో ₹1,00,000 నిధులను అప్పటి అధికార పార్టీ నాయకులు దోచుకున్నారని అందుకు అధికారుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపించారు. ఈ క్రమంలో మండల పరిషత్ కార్యాలయానికి వచ్చిన గ్రామస్తులు ఏపీఓ పూర్ణిమకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. గ్రామంలో ఉపాధి పనులు కేటాయించే మేట్ అవినీతికి పాల్పడుతున్నారని తెలిపారు. పనులు చేసేది ఒకరైతే కూలీలు మాత్రం పనులకు రాని వాళ్లకు ముట్ట చెబుతున్నట్లు తెలిపారు. గ్రామంలో నాటి ప్రభుత్వం హయాంలో జరిగిన ఉపాధి పనుల్లో మొత్తం అవినీతిమయమైందని అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి విచారణ చేపట్టి రికవరీ చేయాలని వారు కోరారు. మనం చేసిందే కాదు వాళ్ళు చేస్తారు ఏప్రిల్లో వర్క్ జరగడానికి మూడు గంటలు ఇష్యూ అయిన తర్వాత కారబ్బా మీరే చదువుకున్న వ్యక్తిని పెట్టుకోండి. నాకు రావాల్సింది కూడా ఇదే. నేను చెప్పాను మీకు జీతం ఇవ్వట్లేదు కాబట్టి మీరు ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నా అది యాడ్ చేసుకుని డబ్బులు లేదు అసలు డబ్బులు పట్టాలి. ఊరుకుంటాని పార్క్ చేస్తాము, పోల్స్ నాటుతాము, చుట్టూ కట్ట కడతా ఉన్నారు. డెవలప్మెంట్ జరిగిందా? ఒకసారి ఊళ్ళో కండి, ఊరికి ఎవరు తీసారా? ఊళ్ళో కండి 30 లక్షల రోడ్ చేశారు సార్ డబ్బులు. బయట సార్ అది ఎవరున్నారు సార్? అది చేసిన వాళ్ళకి ఎవరికి ఇచ్చే డబ్బులు అమౌంట్, అది అమౌంట్ ఎవరికి పడలా, చేసిన వాళ్ళకి ఎవరు పడలు పడలా. ఆ డబ్బులు అడగనే సార్ అవి రికవరీ చేయండి. స్టార్ట్ చేసినప్పుడు 2 నెలల క్రితం అది పాతది. 4 ఫోటోలు పెట్టారు, మీరు ఇక్కడ ఫోటోలు తీసుకుంటారు. ఓకే బాగానే ఉన్నది, కాదట్లేదు. 3 టైమ్స్ కూడా వర్క్ జరుగుతూ ఉంది. ఓనుగుంటపాలెం విలేజ్లో కరువు పని అనేది జరుగుతూ ఉంది. కరువు పనికి జెన్యూన్గా వెళ్తున్న కూలీలకి మాత్రం అకౌంట్లో డబ్బులు పట్టలేదు. ఇప్పుడు వారికి ఉన్న వైసీపీ నాయకులకి డబ్బులు ఈ రోజుకి కూడా వాళ్ళకి అకౌంట్లో క్రెడిట్ అవుతూనే ఉంది. వీళ్ళు కరువు పనికి పోయే వాళ్ళకి డబ్బులు రాకపోయేటప్పుడు పూర్తిగా పనికి రావడమే ఆపేశారు. ఆపేసినా కానీ ఈ కరువు పని జరుగుతుందని చెప్పి అమౌంట్లు వైసీపీ నాయకులకి ఈ రోజుకి క్రెడిట్ అవుతూనే ఉంది. దాని మేటి అనే వ్యక్తి సేనాయిని తీసేయాలని మేడం గారికి అర్జీ సమర్పించాం. కూడా ఇదే విధంగా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఓనుగుంటపాలెం గ్రామంలోనే కోట మండలంలోనే ఇదే సిచ్యువేషను భారీ స్కామ్ ఎత్తున ఓనుగుంటపాలెం గ్రామంలో ఓనుగుంటలో అమృత సరోవర్ అనేటువంటి ఒక పథకం కింద దగ్గరగా భారీ స్కామ్ అనేది జరగడం జరిగింది. దీనిని కూడా మేము ఎంపీడీఓ గారి దృష్టి తీసుకొచ్చినప్పుడు దాంట్లో కూడా గతంలోనే యాక్షన్ తీసుకొని దాంట్లో ఉన్నటువంటి పాలు పంచుకున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఈ పథకం దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మళ్ళీ ఆ టైంలో దానికి బిఫోర్ టైంలో ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారో అతను తీసేయడము, అతని తర్వాత మళ్ళీ వేరే లేడీని పెట్టుకోవడము, అమృత్ సరోవర్ జరిగిన తర్వాత లేడీకి పగ్గాలు ఇప్పించి ఆమె దగ్గర సంతకాలు పెట్టించుకొని ఆడ ఏమి డెవలప్ కాకతలకి అమృత్ సరోవర్కి శిలాపలకాలు సృష్టించి, ఇప్పుడు ఆ శిలాపలకం కూడా లేదు, పడిపోయింది గాలి వనక ఉన్న. ఆ శిలాపలకం సృష్టించి జెండాలు ఎగరేసి దానిపై బిల్లులు అనేది అన్నీ డ్రా చేసుకుని పోయినారు. ఉపాధి హామీ పథకం అనేది ఎవరికైతే పెడతారు? కూలీలకు మాత్రం పెడతారు. జేసీబీ డ్రైవర్లు ఏంది, ట్రాక్టర్లు ఏంది, లేకపోతే లారీలు ఏంది వర్క్ చేసేది ఏంది అంటే ఉపాధి హామీ పెట్టుకున్నది
బడా నాయకులకా లేకపోతే పేదవాళ్ళకా? ఈ యొక్క సన్నివేశం మీద మేము ఎంపీడీఓ గారిని కలుద్దామని మళ్ళీ వచ్చినాము. ఏపీ గారితో సమావేశం అయినాము, ఏపీ గారితో మాట్లాడాము. మేడం గారు స్పందించారు. మేడం గారికి స్పందించిన తర్వాత ఆవిడకి కూడా మేము ఒక అర్జీ అనేది విన్నవించుకున్నాము. దానిలో మళ్ళా అమృత సరోవర్కి సంబంధించి ఆ హయాంలోనే జరిగినటువంటి స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కామ్లో ఎవరైతే పాల్పంచుకున్నారో మళ్ళీ రీఓపెన్ చేసి దాంట్లో ఇంకా నిధులు ఎవరైతే వర్క్ చేసినారో చేసి కూడా బిల్లులు చెందుకుంటా ఉన్నారో ఆ వ్యక్తులకి న్యాయం చేయాలనేసి ఊర్లో నుంచి మేము యువత అనేది అందరం వచ్చి పాల్గొనడం అనేది జరిగింది. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాల 10వ ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్సీసీ నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ గణేష్ గోండగవే ఆధ్వర్యంలో రహదారి భద్రత నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణలో భాగంగా పెరేడ్ ట్రైనింగ్, గన్ ఫైరింగ్, సోషల్ అవేర్నెస్, బోట్ వర్క్ షిప్ మోడలింగ్, ఆయుధ శిక్షణ, నావెల్ ఓరియంటేషన్, లీడర్షిప్ అంశంపై ఉపన్యాసం, గేమ్స్, స్పోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర అంశాలపై ఎన్సీసీ క్యాడెట్లకు శిక్షణ ఇచ్చారు. రహదారి భద్రతా నియమాలపై కోట సబ్ ఇన్స్పెక్టర్ నాగబాబు ఎన్సీసీ క్యాడెట్లకు అవగాహన కల్పించారు. బాల్యం నుండి ప్రతి ఒక్కరూ రహదారి భద్రతపై అవగాహన కలిగి ఉండాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ 18 ఏళ్లలోపు పిల్లలు వాహనాలు నడపరాదని, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం నేరమని, ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరు రహదారి భద్రతా నియమాలు పాటించాలన్నారు. క్యాంపు కమాండెంట్ గణేష్ గోండగవే ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ నాగబాబును అభినందించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి వచ్చిన ఎన్సీసీ క్యాడెట్స్, సబ్ లెఫ్టినెంట్ డాక్టర్ వి మల్లికార్జున్ రెడ్డి, సెకండ్ ఆఫీసర్లు గుండాల నరేంద్రబాబు, సివి నాగరాజు, థర్డ్ ఆఫీసర్లు పెంచులయ్య, మస్తన్నయ్య, కొండారెడ్డి, లక్ష్మీనారాయణ, గోవింద్, కేర్ టేకర్ ఆఫీసర్ పి సుస్మిత, దివ్య తదితరులు పాల్గొన్నారు. ఇంగ్లీష్ పేపర్లు చెప్పమ్మా. ఎక్కడ క్రానికల్ టైమ్స్ ఆఫ్ ఇండియా రైట్, హిందూ రైట్. ఎనీవే ప్రతి ఒక్కరు కూడా దయచేసి నా యొక్క స్మాల్ రిక్వెస్ట్, మేము కూడా ఈ మీకులాగే నేను ఎన్సీసీ స్టూడెంట్నే, ఎక్కువ కాలం ఎందుకు వెళ్ళలేకపోయినప్పుడు బాపట్లలో ఎన్సీసీ చేసేటప్పుడు ఇట్లా క్యాంపు కూడా పోయాం. మీరు దయచేసి నేను మీ దగ్గర నుంచి వచ్చాను, మీ స్టేజ్ నుంచి ఎస్ఐను ఇట్లా వచ్చిన వాళ్ళే కాబట్టి మా ఎక్స్పీరియన్స్ బట్టి ఒక మాట, చిన్న మాట, దయచేసి మీరు న్యూస్ పేపర్ చదవండి. ప్రతిరోజు ఏదో ఒక పేపర్, మీ ఇష్టమైన పేపర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక పేపర్ చదివి మీకు ఇంపార్టెంట్ ఏమంటే రాసుకోండి. ఏదో ఒకటి ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఏదైనా సరే మీరు ఇంగ్లీష్ పేపర్ చదవటం వల్ల మీకు 100% మీ యొక్క వెకాబులరీ డెవలప్ అవుతుంది. కంపల్సరీ వెకాబులరీ డెవలప్ అవుతుంది. మీకు చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. మీకు ఆ నాలెడ్జ్ రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా. ఉన్నారా ఎవరైనా పోలీస్ ఆలోచన ఉందా? పోలీస్ ఓకే అంటే ఎన్సీసీ వాళ్ళు మ్యాక్సిమం ఎక్కువగా పోలీస్కే పోతుంటారు కదా, అవునా కదా? పోలీసే కదా. ఎన్సీసీకి వెళ్ళారంటే మీనింగ్ ఏంది? పోలీస్కో, ఆర్మీకో, నేవీకో, ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్ సిస్టమే కదా, ఆర్మీ. ఓకే, మీకు అది కంపల్సరిగా మీరు ఏదైతే మీరు పేపర్ చదువుతూ ఉంటారు. ఎన్బీకేఆర్ కాలేజీలో జరుగుతున్నటువంటి ఎన్సీసీ 4వ వార్షికోత్సవం సందర్భంగా మన యొక్క కాలేజీలో క్యాంపస్లో నిర్వహించబడుతున్న వార్షికోత్సవం సందర్భంగా 5 జిల్లా వార్షిక శిక్షణ శిబిరంలో భాగంగా 5 జిల్లాల నుంచి అటెండ్ అయినటువంటి ఎన్సీసీ క్యాండిడేట్లకు ఈరోజు మా కోట పోలీసు వారి తరఫున శిక్షణ శిబిరంలో పాల్గొని వారికి ట్రాఫిక్ అనగా ఎటువంటి ట్రాఫిక్ ఎలా ఏర్పడుతుంది, దాంట్లో మన బాధ్యత ఎంత, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, పాటించవలసిన నియమాల గురించి అందరికీ ఒకసారి తెలియపరచడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ రాబోయే రోజుల్లో ఎక్కువగా మన యొక్క సమస్యలు కూడా ట్రాఫిక్ మీద ఎక్కువగా ఉండి మన యొక్క డే అండ్ లైఫ్కి చాలా విషయాల్లో కొన్ని నియమాల గురించి పాటించకపోవడం వల్ల వారి యొక్క జరుగు ప్రమాదాల మీద, వాటి యొక్క అవగాహన మీద, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద అందరికీ తెలియపరచడం జరిగింది. అంతేకాకుండా ఇటువంటి శిక్షణ తరగతులు బాగా జరిపి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించి రాబోయే తరానికి మంచి మార్గనిర్దేశం చేసేటువంటి మా యొక్క ఎన్సీసీ యొక్క టీచర్ గారికి ప్లస్ వారి యొక్క సిబ్బందికి మా కోట పోలీసు తరఫున గురించి మాట్లాడించి మాతో మా యొక్క సలహాలు కూడా వారికి తెలియపరిచి వారి యొక్క మంచి సూచన సలహాలు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించినందుకు మా తరఫున, మా పోలీస్ శాఖ తరఫున కూడా మా యొక్క టీచర్స్కి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్లో యొక్క నియమ నిబంధనలు పాటించి
యాక్సిడెంట్కి దూరంగా ఉండమని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని తెలియపరుచుకుంటున్నాం. తిరుపతి జిల్లా సుళ్లూరుపేట పట్టణంలోని పలు ధాబాలు, హోటళ్లు, రెస్టారెంట్లపై మంగళవారం సుళ్లూరుపేట ఆర్డీఓ, ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనర్ తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ చంద్రముని మీడియాతో మాట్లాడుతూ తిరుపతి కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలోని ధాబాలు, హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించడం జరుగుతోందని, నాణ్యత, పరిశుభ్రత పాటించని ధాబాలపై చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో మిగతా హోటళ్లు, రెస్టారెంట్లు, ధాబాలపై కూడా తనిఖీలు చేపట్టనున్నట్లు ఆర్డీఓ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్, మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. మనం పన్నీర్ కొంటాం సార్, ప్యాకెట్ ఇంతవరకు ప్రాబ్లం కావాలి సార్. ఇంతవరకు ఆయన చేత చూపిద్దాం వాసన. ఫస్ట్ ఆయన లైసెన్స్ ఇంకా తీసుకోలేదు. కొత్తగా పెట్టాను చెప్పాను నేను. సార్ అందరూ తెలుసు. మేము 2 నిమిషాలు నడవదా చూసుకుని దాన్ని బట్టి తీసుకున్నాం. కావాలి డాబా హోమ్ చెక్ చేస్తాం. ఎక్కడైనా చూస్తాం. అది మిగిలిన పెట్టామంటారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు చేస్తే వాటర్ ఎందుకు కిందకి వెళ్తుంది? ఇప్పుడే చేస్తే వాటర్ కిందకి వెళ్తుంది. ఏం ఉపయోగం చెప్పి మనుషులు చచ్చిపోతారు ఇట్లా చేస్తే. మరి ఏమి లాభం లేకుండా నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? సార్ నేను ఫీల్డే కొత్త సార్, నేను కాస్ట్ ఫీల్డ్లో చేసేవాడిని. కూలింగ్ పిలిచి నిన్న రిపేర్ వచ్చింది సార్, కావాలి చూడండి. బయటికి తీసుకురా. తప్పే ఉంది అంటున్నావు కదా, చెప్పు. చూడు, నువ్వే చూడు. బయటికి దీని చేత్తో పట్టుకొని ఎట్లా ఉంది? చెమ్ము ఉందా? అలా స్మెల్ కూడా లేదు చూడండి సార్. చూడండి సార్, స్మెల్ కూడా రాత్రి మిగిలితే పెట్టాను సార్. అది చెమ్మ సార్. మా నామ్స్ ఏమన్నా దాని ప్రకారం పట్టిస్తున్నాం సార్. అలా చెప్పాను సార్. సార్ చేసింది కదా, మంచిగా బయట పెట్టి వాసన వస్తుంది కదా సార్. స్టోరేజ్ चिकन वही है, वो चिकन उधर में रखा था, मैं वही डाले और चिकन आया नहीं, चिकन ये रहा। पनीर सर శానిటైజ్ పెట్టినవరా ఇది కూడా ఫ్రెష్ కాదు. सीधा से डाल दो. చూడండి ఆంబోతు ఉత్త పోసిన లోపల ఉంటుందని కూడా మనకు విలేకరులకే తెలియదు. ఓకే, నమస్కారం అండి. నిన్న జిల్లా కలెక్టర్ వారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ మేరకు ఈరోజు సూళ్ళూరుపేట కమిషనర్, మా తహసీల్దార్, తర్వాత మా సిబ్బంది అందరితో మేము చాలా హోటల్స్ని పరిశీలించడం జరిగింది. దాంట్లో పరిస్థితులు అనుకున్నంత బాగా లేవు. ఒకటి, వాళ్ళు
పాత స్టాక్ ఉపయోగిస్తున్నారు. 2 చుట్టూ ముసురుకున్న ఈగలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళు స్టాక్ చేసినటువంటి చికెన్ కూడా పాత స్టాకే ఉంది. అందుకు మేము అవన్నీ పరిశీలించి 2 పెద్ద హోటల్స్ చూసాము, 4 డాబాలు కూడా చూసాము. వెంటనే 2 డాబాలు వెంటనే క్లోజ్ చేయమని మేము ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాటి క్లోజ్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ టౌన్లో ఉన్నటువంటి మిగతా డాబాలను కూడా మేము పరిశీలించడం జరుగుతుంది. ఆరోగ్యకరమైనటువంటి పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా వారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజలను కూడా చైతన్యపరచవలసిన అవసరం ఉంది. కాబట్టి అక్కడ ఉన్న ప్రజలను కూడా వీళ్ళు విక్రయిస్తున్నటువంటి మాంసాన్ని కానీ లేదా ఇన్స్టెంట్ ఫుడ్ని కూడా మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మిగతావి కూడా మేము పరిశీలిస్తామని తెలియజేస్తున్నాం. గూడూరు పట్టణంలోని రాజవీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గూడూరు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో స్నాపన తిరుమంచడం, చక్ర స్నానం అనంతరం హోమం, పూర్ణాహుతి, అర్చకులు ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అదన్నమ్మా మీరు ఇప్పుడు ఉండే కొద్ది దారి కట్టం తెచ్చి ఏముండదు. గూడూరు పట్టణంలోని రాజవీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. దైవస్థానాన్ని విద్యుత్ దీప కాంతులతో అందంగా అలంకరించారు. గూడూరు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారు చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. అలాగే స్వామివారికి పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గత 2 రోజులుగా గూడూరు మండలం చెన్నూరు గ్రామంలోని ఎస్టీ బాయ్స్ హాస్టల్లో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, దీనికి గల కారణాలను విచారణ జరిపిస్తున్నామని, మరియు ఆహార పదార్థాలు టెస్టింగ్ పంపిస్తున్నామని తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ధ్యాన్ చంద్ తెలిపారు. గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో ఉన్న ఎస్టీ బాయ్స్ హాస్టల్లో గత 2 రోజులుగా పలువురు విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. వీరికి నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. దీనిపై తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ధ్యాన్ చంద్ చెన్నూరు హాస్టల్లో తనిఖీ చేశారు. ఆహారం, నీటిని పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు తెలియజేశారు. ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ గత 2 రోజులుగా హాస్టల్స్లో పలువురు విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారని, వీరికి నెల్లూరులో వైద్యం అందించడం జరిగిందని తెలిపారు. విద్యార్థుల పరిస్థితి క్షేమంగా ఉందని, అయితే దీనికి గల కారణాలు నీటి కలుషితమై ఉండవచ్చని అనుమానిస్తున్నామని, నీరు మరియు ఆహారాన్ని శాంపిల్స్ ల్యాబ్కు పంపిస్తున్నామని వెల్లడించారు. ముందు జాగ్రత్తగా బయట నుండి మినరల్ వాటర్ని తెప్పించేలా ఏర్పాట్లు చేస్తున్నామని, మరలా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ పరిశీలనలో కలెక్టర్తో పాటుగా గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఒక టైలైన్ వాడు తీసుకుని పంపుదాం. చూద్దాం. ఇక్కడ అబ్బాయి లోపల పైపుల్లో ఉన్నారు. అక్కడే ఉన్నారు. ఫ్లషింగ్ చేసి దీనికి మాత్రమే అందరికీ నమస్కారం. ఈరోజు మనకి ఇక్కడ గూడూరు డివిజన్లో చిలకూరు మండలంలో ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో ఇంకా రావడం జరిగింది. ఆల్మోస్ట్ లాస్ట్ 2.5 days నుంచి కూడా కొంతమంది పిల్లలకి కొన్ని వామిటింగ్, అలాగే కొన్ని లూజ్ మోషన్స్ కూడా జరుగుతున్నాయి. అందరినీ కూడా ఆల్మోస్ట్ ఒక 12 మందిని మనం నెల్లూరు హాస్పిటల్కి జాయిన్ చేయడం జరిగింది. అందరూ కూడా స్టేబుల్ ఉన్నారు. బట్ ఎనీవే ఇక్కడ ఉన్నప్పుడు 2-3 times 4 times వీళ్ళందరూ కూడా లూజ్ మోషన్ జరిగింది కాబట్టి కొంచెం చర్యలు తీసుకుని ఇక్కడి నుంచి పంపడం జరిగింది. అలాగే ఇప్పుడు నిన్న మధ్యాహ్నం నుంచి ఒక 10 members అడిషనల్గా కూడా కొంతమంది వామిటింగ్, తర్వాత మోషన్స్ వచ్చినాయి. దీనికి సంబంధించి ప్రిలిమినరీగా చూస్తే వాటర్ కంటామినేషన్ అని మనం అనుకుంటున్నాము. ఎనివే జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి డిఎంహెచ్ఓ గారు, ఎపిడమాలజిస్టు, అలాగే లోకల్గా ఆర్డీఓ గారు అండ్ మున్సిపల్ కమిషనర్ అందరూ కూడా పర్యవేక్షణ చేసి ఇక్కడ చూసింది ఏంటంటే వాటర్ టెస్టింగ్ కూడా చేయడం జరిగింది. కొంచెం వాటర్ కంటామినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది అని మనం భావిస్తున్నాము. వాటర్ రిపోర్ట్ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. అలాగే ప్రతి పిల్లలది కూడా స్టూల్ కూడా కలెక్ట్ చేసుకొని టెస్టింగ్ పంపించాము. ఏదైనా ఫీకల్ మ్యాటర్లో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందో చూస్తున్నాము. ఎనివే ప్రివెంటివ్ పరంగా ఇప్పుడున్న ఆల్మోస్ట్ 178 పిల్లల్లో దాదాపుగా 10 to 12 మెంబర్స్కి ఎఫెక్ట్ అయింది కాబట్టి ఇంకా రిమైనింగ్ పిల్లలు కూడా ఎక్స్ప్రెస్ అవుతుందా లేదా చెక్ చేస్తున్నాము. ప్రివెంటివ్ మెజర్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వాటర్ అయితే మొత్తం లోకల్గా కన్జంప్షన్ ఆపేసి బయట నుంచి, అంటే బయట ఆరో ప్లాంట్ నుంచి ఇక్కడ సప్లై చేసి అది కూడా వేడి చేసిన తర్వాత కూడా ప్రతి పిల్లలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవ్రీ స్టూడెంట్ ఇది అండర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ ఇన్ కస్టడీ. సో అబ్జర్వేషన్లో ఉన్నారు. మళ్ళీ ఇది ఎక్స్టెండ్ అవ్వకుండా చర్యలు తీసుకోవడానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సిద్ధంగా ఉంది. ఎనివే మనకి నెల్లూరు జిల్లా కూడా అక్కడ కలెక్టర్ గారితో మాట్లాడుకుని అక్కడ మెడికల్ ఎంటైర్ ఫెసిలిటీ కూడా మనము ట్రిగర్ చేయడం జరిగింది. వాళ్ళ హెల్త్ పరంగా అన్ని చర్యలు మనం తీసుకుంటామని మేము ఆశిస్తున్నాము. అలాగే ఇక్కడ ఉన్న బోర్ కొంచెం ఏదో నాట్ సూటబుల్ ఉంది అని రిపోర్ట్ వచ్చింది. సో అది కూడా ఒకసారి ఫ్లష్ అవుట్ చేసేసి క్వాలిటీ పరంగా చెక్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటాం. రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాము. సో నో ఇష్యూస్ ఫర్దర్. ఇక్కడ చూడడం జరిగింది 2-3 పేషెంట్స్. వీ విల్ ఎన్షూర్ దట్ నో ఇష్యూస్. సార్, పిల్లలకు పెట్టే ఆహారం విషయంలో వెజిటేబుల్స్ కూడా కొంచెం నాణ్యత లేకుండా చెప్పేసి
ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు చూశాను, కొన్ని కిచెన్ ఐటమ్స్ కూడా చూసాము, అలాగే కొన్ని వెజిటేబుల్స్ సంబంధించి కూడా చెప్పడం జరిగింది. అలాంటి ఇష్యూస్ ఏమీ మళ్ళీ చేయకుండా నాకైతే చెప్పడం జరిగింది కూడా. అందుకే ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం పెట్టేయడం జరిగింది. ఎటు పరిస్థితుల్లో ఫుడ్ పరంగా, వాటర్ పరంగా కాంప్రమైజ్ లేకుండా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది. అలాగే పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. నో నీడ్ టు వరీ, మేము ఉన్నాం, సపోర్ట్ చేస్తాం చెప్పడం జరిగింది. వాళ్ళ కన్సర్న్స్ కూడా అడ్రస్ చేస్తాం. మా దృష్టికి వచ్చింది కాబట్టి డెఫినెట్లీ విల్ టేక్ కరెక్టివ్ యాక్షన్స్. అలాగే ఎక్స్ప్లెనేషన్ కూడా కాల్ ఫర్ చేయడం జరిగింది డిపార్ట్మెంట్ వైపు నుంచి. వాట్ ఆర్ ద ల్యాబ్సెస్ దానిపైన చర్యలు తీసుకుంటారు. థ్యాంక్ యూ సార్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ వివిధ శాఖలకు చెందిన అధికారులు కలిసి అభినందన తెలిపారు. అదేవిధంగా పట్టణానికి చెందిన అనేక మంది ప్రముఖులు, ఎమ్మెల్యే అభిమానులు, అనుచరులు ఆయన్ను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శాల్వాలు కప్పి సన్మానించారు. ఎమ్మెల్యే వైద్య శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు అందజేశారు. నేను మాట్లాడాను ఒకసారి జీవితంలో లేదంటే జీవితంలో లేదంటే చెప్పింది పక్కరండి మీరు పక్కరండి కొద్దిగా వైఫ్ అన్న అన్న వైఫ్ అక్క ఇప్పుడే ఎండ ఉండే కింద ఎండ తిరుగుతుంది ఇంకా అయిపోయాలి కొద్దిగా బయటకు వచ్చేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉపాధి హామీ పథకం పనుల్లో అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టాలి. మునుగుంటపాలెం గ్రామ యువత డిమాండ్. రహదారి భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమం, లీడర్షిప్ అంశంపై ఉపన్యాసం. సుళ్లూరుపేట పట్టణంలోని పలు డాబాలు, హోటళ్లు, రెస్టారెంట్లపై తనిఖీలు, పరిశుభ్రత పాటించని డాబాలపై చర్యలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.